నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అనే కాదు, నా ఫేవరెట్ గెస్ట్ కూడా. తను ఎవరో కాదు, ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ డాక్టర్ వికాస్ అని గారు. అతనితో మాట్లాడదాం. హాయ్ డాక్టర్. హాయ్. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈజీగా మజిల్స్ గెయిన్ అవ్వాలన్నా, ఫిట్గా ఉండాలన్నా ఏ టైంలో చేస్తే మంచిది వర్కౌట్స్ అనేవి? కొంచెం బెస్ట్ టిప్స్ ఏమన్నా చెప్పండి మా వ్యూవర్స్కి. ఎస్, డెఫినెట్లీ. సో ఫస్ట్ చెప్పాలి అని అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కింగ్ ఆఫ్ మజిల్ బిల్డింగ్. ఓకే. మజిల్ బిల్డ్ చేయకన్నా ముందు మనకి కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామందికి కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సో కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఒక వర్కౌట్ చేస్తున్నాము అంటే వెదర్ మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నామా లేదా మజిల్ లాస్ చేయాలనుకుంటున్నామా, మజిల్ లాస్ ఇన్ ద సెన్స్ వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నామా లేదా వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నామా అనేది దాని మీద మనకి ఫోకస్ ఉండాలి. అంటే పర్టికులర్ గోల్ ఉండాలి. సో ఆ గోల్ కావాలి అని అంటే కన్సిస్టెన్సీగా మనము వర్కౌట్ చేస్తే వెయిట్ లాస్ చేయాలనుకుంటే వెయిట్ లాస్ చేయొచ్చు, వెయిట్ గెయిన్ చేయాలనుకుంటే వెయిట్ గెయిన్ చేయొచ్చు. ఓకే. సో ఈ కన్సిస్టెన్సీ కింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే చాలామందికి ఇది ఉండదు. అంటే మోటివేట్ అవుతారు, మళ్ళీ డిమోటివేట్ అవుతూ ఉంటారు. సో ముందల వాళ్ళని చూసి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే లైక్ నాకు కూడా 6 ప్యాక్స్ రావాలి, అంటే నేను కూడా మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. సో అది బిల్డ్ చేసుకోవాలి అని అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. సో అది కన్సిస్టెన్సీగా బిల్డ్ చేసుకోవాలి అని అంటే వెయిట్ తీసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs ఉన్నాం. సో 50 kgs ఉన్న పర్సన్ ఇంటూ 2 times చేసుకుంటే 100 అవుతుంది. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ 50 kgs పర్సన్. అంటే కిలోగ్రామ్కి 1 kgకి 2 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే. సో అది తీసుకున్న తర్వాత మనం ఈ మజిల్స్ ఈజీగా బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో క్యాలరీ డెఫిషియట్స్ అవ్వకుండా చూసుకోవాలి. సో అట్లీస్ట్ 1800 to 2000 క్యాలరీస్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఇంపార్టెంట్ పర్ డేలో. ఓవరాల్గా మనం పర్ డేలో 1800 to 2000 క్యాలరీస్ తీసుకుంటే అప్పుడు మనకి క్యాలరీ డెఫిషియట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ 100 grams అని చెప్పాను. సో 100 grams ప్రోటీన్ని మనం క్యాల్కులేట్ చేసుకొని పర్ డేలో ఎగ్స్ తీసుకోవడం కానివ్వండి, చికెన్, పన్నీర్, లెంటిల్స్ ఉంటాయి. సో వీటి మీద ఫోకస్ చేస్తూ మనము ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. సో నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈజీగా చికెన్లో మనకి ప్రోటీన్ ఉంటుంది చాలా మటుకు, పన్నీర్లో కూడా ఉంటుంది. సో ఎగ్స్ తీసుకుంటే కూడా చాలామంది యాక్ తీసుకుంటూ ఉంటారు. సో అది రాంగ్ సైన్. సో అట్లీస్ట్ ఒక 5 to 6 ఎగ్ వైట్స్ తీసుకుంటే మనకి ఈచ్ ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో 6 5 30 grams ఆఫ్ ప్రోటీన్ మనకు ఒక 5 eggsలో నుంచి వస్తుంది. సో ఒక్క యాక్ 5 eggs తీసుకున్నప్పుడు ఓన్లీ 1 యాక్ తీసుకోవడం అనేది గుడ్ సైన్. సో 6 eggs తీసుకున్నాం, 5 eggs తీసుకున్నాం, 5 యాక్స్ తీసుకుంటే ఏంటంటే దాంతో కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డైట్ వెయిట్ గెయిన్ అవ్వడానికా వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్తున్నారు? సో ఇది మజిల్ బిల్డ్ చేయడానికి అంటే బెస్ట్ వే టు క్విక్ ద మజిల్ అని అన్నారు కాబట్టి, సో ఇది మజిల్ ఇన్ కేస్ మనం మజిల్లో అంటే వెయిట్ లాస్ చేయాలనుకున్నా కూడా చికెన్, ఎగ్స్ తీసుకోవాలి డెఫినెట్లీ. బట్ కాకపోతే ఏంటంటే వర్క్ డిఫరెన్స్ ఉంటుంది. సో వర్కౌట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బిల్డ్ చేయాలి, సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వర్కౌట్స్ అనేది అంటే ఫోకసింగ్ ఆన్ మజిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ మజిల్. ఇప్పుడు లాస్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ కార్డియో మీద, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తుంటారు. అంటే 30 minutes కార్డియో చేస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ క్యాలరీస్ అనేది డెఫిషియట్ అంటే తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు ఏ పర్పస్ ఏదైనా వెయిట్ గెయిన్ అవ్వడానికైనా లాస్ అవ్వడానికైనా సరే జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఫుడ్ డైట్ కానీ వర్కౌట్స్ టైప్స్ కానీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేస్తారా? అంటే అలా కాకుండా అట్లీస్ట్ ఒక 30 days 15 to 30 days మనము మజిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా మనము లైక్ స్టార్ట్స్ విత్ ద మిల్క్. అంటే ఎంటీ స్టమక్లో మార్నింగ్ మిల్క్ తీసుకోవడం, స్ప్రౌట్స్ తీసుకోవడము, మళ్ళీ స్నాక్స్లో కానీ ఈవినింగ్ బిఫోర్ వర్కౌట్ 30 minutes ముందు పీనట్ బటర్ విత్ బ్రెడ్ అన్న తీసుకోవడము, మళ్ళీ నైట్ ఆఫ్టర్ ఫుడ్ మిల్క్ తీసుకోవడము. సో అలా చిన్నగా తీసుకున్న తర్వాత ఒక కోర్ స్టేజ్ అంటే మనం ఒక పర్టికులర్ స్టేజ్ మోడరేట్గా జిమ్ చేసిన ఒక 3-4 months తర్వాత వే ప్రోటీన్స్ తీసుకోవడము. వే ప్రోటీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 grams ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు 63 kgs నేను ఉన్నాను. సో 63 into 2 times వేసుకుంటే 126. సో 126 grams ఆఫ్ ప్రోటీన్ అనేది నాకు రిక్వైర్మెంట్. సో 126 grams నేను ఎట్లా తీసుకుంటూ వస్తుంది అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ ఉంటుంది.
సో వే ప్రోటీన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, ఐసోలేట్ ఉంటుంది, కాన్సన్ట్రేట్ ఉంటుంది. సో ఐసోలేట్ అనేది ఏంటంటే కంప్లీట్ ప్యూర్ ప్రోటీన్. సో కాన్సన్ట్రేట్లో అనేది ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటుంది. సో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో 25 గ్రామ్స్ మార్నింగ్ తీసుకోవడము, మళ్ళీ 25 గ్రామ్స్ నైట్ తీసుకోవడంతో 50 గ్రామ్స్ అయిపోయింది. సో ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే దాంట్లో 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అట్లా 100 గ్రామ్స్ అయిపోయింది. ఇంకా 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ నాకుంది. సో నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నా అంటే 6 గ్రామ్స్ ఈచ్ ఎగ్ అనుకున్నా కూడా 6 5 30. సో 130 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయిపోయింది. బట్ అలా కాకుండా నాకు ఇంకా క్విక్గా మజిల్స్ ఇంకా నేను అనుకున్న దానికి జనరల్గా అయితే నాకు 126 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ పర్ డేలో. బట్ నాకు ఇంకెక్కువ కావాలి, మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకెక్కువ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఆ టైంలో మనం ఎక్సెసివ్గా స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు, పీనట్ బటర్ విత్ బ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ ఉంటుంది. సో అది కాకుండా మనం ఎక్సెస్గా కొంతమంది పన్నీర్ కూడా తీసుకుంటుంటారు. పన్నీర్ కాకుండా కొంతమంది మిల్ మేకర్ అంటారు కదా, సోయా చంక్స్. సో అది కూడా తీసుకుంటుంటారు. సో దాంట్లో ఒక 20 గ్రామ్స్, మిల్క్ నుంచి ఒక 5 గ్రామ్స్. సో అట్లా ఎక్కువది ఎక్సెస్ తీసుకున్న ప్రాబ్లం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం చేసే వర్కౌట్ మీద ఫోకస్ చేయాలి. సో డైజెస్ట్ కూడా ఇంపార్టెంట్ తీసుకున్న ప్రోటీన్కి. ఓకే. సో మజిల్ బిల్డ్ క్విక్గా చేయాలి అని అంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోటీన్ అనేది ప్రోటీన్ ఇవన్నీ మ్యాండేటరీ. ఎందుకు అని అంటే మనకి ఒక ఫిగర్ అంటే ఇప్పుడు జిమ్ చేస్తున్నాం, సో ఫుడ్ తీసుకోకుండా జిమ్ చేయడంతో నో యూజ్ కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ఓకే, ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పేసి బయట నుంచి తీసుకున్నా సార్, అవి సేఫే అంటారా? సేఫ్ అంటే మనం తీసుకునే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది మార్కెట్స్లో తెలియకుండా ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ కాపీ కూడా ఉంటుంటాయి. సో అలా కాకుండా ఏంటంటే అథెంటిసిటీ ఉన్న, అథెంటికేట్ అయి ఉన్న జెన్యున్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేసి తీసుకోవాలి మనం. సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ రాకుండా, బాడీలో వాటర్ ఫామ్ కాకుండా ఉంటుంది. సో 25 గ్రామ్స్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ మళ్ళీ క్రియాటిన్ కూడా ఉంటుంది. సో క్రియాటిన్ ఆల్రెడీ మనకి 2 గ్రామ్స్ ఆఫ్ క్రియాటిన్ మనకి బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది ఎవ్రీడే. అది కాకుండా ఎక్సెస్ 3 గ్రామ్స్ ఆఫ్ క్రియాటిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 3 గ్రామ్స్ ఆఫ్ క్రియాటిన్ మనం ఏంటంటే పోస్ట్ వర్కౌట్లో తీసుకోవడంతో మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానివ్వండి, అంటే తొందరగా అలసిపోకుండా, సో క్విక్ మజిల్ బిల్డ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంటాయి. అంటే ఈ రెండు కూడా కీ రోల్గా ప్లే చేస్తుంటాయి. అంటే మోడరేట్గా స్టార్ట్ చేసిన 3-4 మంత్స్ తర్వాత మనం ఇవి తీసుకోవడంతో హెల్ప్ఫుల్ అవుతుంది బాడీకి. సో ఎలాంటి డేంజరస్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఇవి కాదు. సో అది కాకుండా ఎక్సెస్గా కావాలి క్విక్గా బిల్డ్ 1 మంత్ 30 డేస్లో 60 డేస్లో అని కొంతమంది రాంగ్ సైన్గా పోతుంటారు స్టెరాయిడ్స్ యూజ్ చేయడం. సో అది కంప్లీట్లీ రాంగ్. అంటే జిమ్ చేయకుండా, వర్కౌట్స్ ఏమి చేయకుండా ప్రోటీన్ ఒకటే తీసుకుంటే ఏమవుతుంది? ప్రోటీన్ తీసుకోవడంతో ఓన్లీ అంటే జిమ్ చేయకుండా వర్కౌట్స్ చేస్తే ఏంటంటే మనకు పర్టికులర్ మజిల్స్లోకి వెళ్తుంది ప్రోటీన్ తీసుకోవడంతో. సో జిమ్ చేయకుండా ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ప్రోటీన్ అంటే ఫుడ్స్ ఏవైనా తీసుకోవడం, ప్రతి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంతో మనకు అది ఓన్లీ డైజెస్ట్ అవుతుంది, ఎక్స్క్రీట్ అయిపోతుంటుంది. సో మనకు ముందర టమ్మీ వస్తుంది తప్ప మనకు కావాల్సిన మజిల్స్ బైసెప్స్ కానీ, ట్రైసెప్స్లో కానివ్వండి, లెగ్స్లో కానివ్వండి, సో మనకు అవి మజిల్ అనేది బిల్డ్ అవ్వదు. సో వర్కౌట్ చేయడంతో ఏమవుతుందనంటే ఆటోమేటికల్లీ మనకి కటింగ్స్తో హెల్ప్ఫుల్ అవుతుంది మజిల్స్ బిల్డ్ అవ్వడంలో. ఓకే. అంటే కొంచెం మా వ్యూవర్స్కి మీ డైట్ కూడా ఏమన్నా చెప్తారా? సో మా డైట్ పర్టికులర్గా నా డైట్ అంటే సేమ్ ఇదే. జనరల్గా మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకోవడము, మిల్క్ తీసుకోవడము, మళ్ళీ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తీసుకుంటాను. వర్కౌట్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను. యాక్చువల్లీ మార్నింగ్ చేస్తే మార్నింగ్ బెస్ట్ ఆర్ ఈవినింగ్ బెస్ట్ అంటే మార్నింగ్ చేసినా ఈవినింగ్ చేసిన వర్కౌట్ ఈజ్ ద సేమ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈవినింగ్ వర్కౌట్ చేయడంతో అట్లీస్ట్ 5 to 6 లేదా 6 to 7 ఆ టైంలో హార్ట్ రేట్ అనేది మనకి నార్మల్ ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం చేస్తే కొంచెం రిలాక్సేషన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ చేసినాం అనుకోండి, మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఫుల్ ప్లెజర్డ్గా ఫుడ్ తీసుకోలేం మనం బ్రేక్ఫాస్ట్లో. సో మార్నింగ్ 6 to 7 లేదా 5 to 6 జిమ్ చేసిన తర్వాత 7 to 8 ఆ టైంలో మనము చికెన్ తినలేము. సో మనం జిమ్ చేసిన వెంటనే ఒక 30-40 మినిట్స్ తర్వాత అట్లీస్ట్ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే ఏంటంటే మనం చేసిన వర్కౌట్ ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్స్ చేసాం, సో ఆ బైసెప్స్లోకి మనకు ప్రోటీన్ వెళ్ళి మనకి మజిల్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే తీసుకున్న దానికి స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే డాక్టర్. సో నా డైట్ ఏంటంటే మా మిల్క్ ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే నేను ఎక్కువ ప్రోటీన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాను. సో ప్రోటీన్లో వచ్చే ఫుడ్ కానీ బాయిల్డ్ వెజ్జెస్ కానివ్వండి, చికెన్ 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్, ఎగ్స్ 7 to 8 ఎగ్స్, ఎగ్ వైట్స్ తీసుకోవడము, సోయా చంక్స్ తీసుకుంటాను. అంటే ఆల్టర్నేట్ డేస్గా ఆల్టర్నేట్ ఫుడ్ స్ప్లిట్ చేస్తూ ఉంటాను. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్విక్గా కూడా మనకి మజిల్ బిల్డ్ అవుతుంది. అంటే ఒకసారి పన్నీర్, ఒకసారి చికెన్, ఒకసారి సోయా చంక్స్, ఒకసారి వెజిటేరియన్గా తీసుకుంటాను. సో అట్లా. ఇప్పుడు
ఫుడ్ విషయంలో పాపం కొంతమంది చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటారు తినకూడనివి తినేస్తూ. అలాంటి వాళ్ళకి ఎలా అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ కానీ? సో ఎలా అవాయిడ్ చేయాలనంటే నేను అదే చెప్తున్నాను, లైక్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే మనం ఫుడ్ చూసాం క్రేవింగ్స్ అవుతున్నాయని చెప్పి ఏదంటే అది తినేస్తే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇప్పుడు షుగర్స్ యాడ్ అయ్యి ఉంటాయి, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యి ఉంటాయి దాంట్లో. సో ఆ టేస్ట్ కోసము మనం ఆ టేస్ట్ చూసి మనం ఫుడ్ ఇట్లా తీసుకోవడం వల్ల మనకే లాస్ అది యాక్చువల్లీ. ఇప్పుడు షుగర్స్ ఉంటాయి ప్రతి ఏమన్నా క్రేవింగ్స్ అంటే ఫుడ్ ఇప్పుడు షేక్స్ తీసుకుంటూ ఉంటారు, స్వీట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దాంట్లో షుగర్స్ ఉంటాయి కాబట్టి షుగర్స్తో మనకి ఫ్యాట్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎల్డిఎల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, ఎస్డిఎల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో అలా మనకి బ్యాడ్ సైన్ ఫర్ ద లివర్. సో అదేంటంటే మనం కన్సిస్టెన్సీగా మనం ఫుడ్ అయినా కానీ ఏదైనా కానీ కాన్సన్ట్రేట్ చేయాలి. మనం జిమ్ చేసినా కానీ ఫుడ్ తీసుకున్నా కూడా ఫ్యూచర్ ఆలోచించి తీసుకోవడం వల్ల బెటర్ మనకి. ఓకే డాక్టర్, చాలా విషయాలు చెప్పారు. ప్రతిసారి మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఏదో ఒకటి మోటివేట్ అవుతూ ఉంటాను. ఈసారి జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.